నాకేం భీమవరం సంక్రాంతి సంబరాలు అనిపించట్లా. అసలు ఆ ఊపు లేదు, ఆ కేక లేదు. అలా ఉంటే బాగుంటుంది, కానీ ఏదో ఓరోరి యోగి కుదిపోయారు అంటుంటే కూడా ఎవరు కుదిపోకపోతే ఎట్లాగా? ఆమె కుర్చీ మడత పెడుతుంటే కూడా ఎవరు మడత పెట్టకపోతే ఎట్లాగా? థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ గుడ్ లక్. చూద్దాం ఇంకా మన స్టేట్లోనే కాదు ఆల్ ఇండియాలో కూడా భీమవరం కంటే ఒక యునిక్ ప్లేస్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ బార్డోలీ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో బార్డోలీ కంటే ఇంకా గొప్పగా ఇక్కడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో దాన్ని గాంధీజీ గారు గుర్తించి దాని సెకండ్ బార్డోలీగా మన భీమవరానికి ఆ పేరు వచ్చింది. కానీ ఎంతమంది యూత్కి ఈ మాట తెలుసునో నాకు తెలియదు. కానీ సో దయచేసి మన హిస్టరీని మనం ఒకసారి పునరావృతం చేద్దాం. మన భీమవరానికి ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొద్దామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, నాకేం భీమవరం సంక్రాంతి సంబరాలు అనిపించట్లా. అసలు ఆ ఊపు లేదు, ఆ కేక లేదు. అలా ఉంటే బాగుంటుంది, కానీ ఏదో ఓరోరి యోగి కుదిపోయారు అంటుంటే కూడా ఎవరు కుదిపోకపోతే ఎట్లాగా? ఆమె కుర్చీ మడత పెడుతుంటే కూడా ఎవరు మడత పెట్టకపోతే ఎట్లాగా? థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ గుడ్ లక్. చూద్దాం ఇంకా మన స్టేట్లోనే కాదు ఆల్ ఇండియాలో కూడా భీమవరం కంటే ఒక యునిక్ ప్లేస్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెకండ్ బార్డోలీ ఆఫ్ ఇండియా. మన భారతదేశంలో బార్డోలీ కంటే ఇంకా గొప్పగా ఇక్కడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. సో దాన్ని గాంధీజీ గారు గుర్తించి దాని సెకండ్ బార్డోలీగా మన భీమవరానికి ఆ పేరు వచ్చింది. కానీ ఎంతమంది యూత్కి ఈ మాట తెలుసునో నాకు తెలియదు. కానీ సో దయచేసి మన హిస్టరీని మనం ఒకసారి పునరావృతం చేద్దాం. మన భీమవరానికి ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకొద్దామని సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ